హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది సరోజ బ్లాగ్ ఛానల్. నేనైతే ఇగో చికెన్ అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇగో పొద్దున్నే కుకింగ్ అయితే చేస్తాం కదా, 2-3 కోళ్ళు అయితే కట్ చేసి పెట్టినాం అన్నమాట. ఇప్పుడైతే ముక్కలు కొడతానా వండడానికి అని చెప్పేసి ముక్కలు అయితే కొడుతున్నా. ఎందుకంటే ఇదివరకు అప్పుడప్పుడు కట్ చేసేది, మా సార్ చేతికి అయితే దెబ్బ తాకింది. చేతులు క్లీన్ చేస్తాండు కోళ్ళు, కానీ ముక్కలు కొట్టడానికి అయితే వస్తలేదు. అందుకే నేనైతే ఇగో చికెన్ అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. ఇగో 2 కోళ్ళు అయితే కట్ చేసి పెట్టినాం అన్నమాట. ఇగో 2 కోళ్ళు అయితే కట్ చేసి క్లీన్ చేసేసి పెట్టినాం అన్నట్టు. ఇగో ఒక కోడి అయితే ముక్కలు కొడుతున్నా నేను. ఇదివరకు అయితే అప్పుడప్పుడు కట్ చేసేది, కానీ ఇప్పుడు పని మొత్తం నా మీదనే పడేసరికి నాకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇగో చికెను ముక్కలు అయితే కొట్టుతున్నా. ఎందుకంటే ఈ చికెన్ అయిపోయాక అనుకుంటారు కాదు, అక్కేంది ఎప్పుడు చికెన్ కొట్టుకుంటూనే ఉంటుందని. కానీ ఏం చేద్దాం, అది వరకు అయితే అప్పుడప్పుడు కొట్టేది. ఇప్పుడైతే నిత్యం నేనే చికెన్ కొట్టుడు అవుతుంది. మళ్ళా ఒక 2-3 జాకెట్లు ఉన్నాయి కుట్టేటి. ఎందుకంటే రేపు శ్రీరామనవమి కదా, ఈ చికెన్ కటింగ్ అయిపోతే జాకెట్లు అయితే కుడతా అన్నమాట. ఇగో ఇంతవరకు అన్నం కూడా తినలేదు, ఇంకా జాకెట్లు అయితే కుట్టాలన్నమాట. ఇగో ఈ విధంగా ఉంటుంది పని చేస్తే. కొంతమంది ఎంత కష్టం చేసినా గంతే ఉంటాయి జీవితాలు. కొంతమంది ఏం చేయకపోయినా సుఖంగా ఉంటారు. అదేమిటో మరి అర్థం కాదు. ఒక కోడిని అయితే కొట్టినాగానే ఒక కోడి అయితే 1/2 కేజీ చికెన్ ఇచ్చేసినాం అన్నట్టు. అందుకే ఇక ఇంకొక కోడిని సగం కొడుతున్నా నేనైతే చికెను. ఇక ఛాయ్ తాగి మొదలు పెడితే ఇంతవరకు అయితే అవుతుంది పని. మా సార్ అయితే హన్మకొండకు పోయిండు, ఎందుకంటే ఆయన ఫోన్ అయితే ఖరాబ్ అయిందన్నమాట. అందుకే దాన్ని బాగు చేయించుకుందామని చెప్పేసి హన్మకొండకు అయితే పోయిండు. నాకే ఈ పని అంతా పడ్డానమాట. మళ్ళా 4 అయిందంటే కూరగాయలు కోయడానికి అయితే పోవాలి. పని తీరదిగా ఎందుకో మరి. కొంతమంది జీవితం ఇంతేనేమో కానీ ఎండాకాలం వల్ల ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. నిన్న మొన్న వాన పడేసరికి ఏమంతా అర్థం కాలేదు, కానీ ఇవాళైతే ఎండ బాగా వచ్చింది. చూడ్డానికి చికెన్ కొడితే ఈజీయే కదా అనిపిస్తుంది, కానీ దీనంత హార్డ్ వర్కే లేదు. ఓరినైనా ఏం చేద్దాం, బ్రతకడానికైతే చిన్నపాటి యుద్ధమే చేయవలసి వస్తుంది. ఓన్లీ బ్రతకడానికే. ఎందుకో ఇక చేసుకోవాలి కదా, మన పని మనం చేసుకోకపోతే తప్పుతుందా. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంద్రా ఈ జీవితం అని అనిపిస్తుంది. మళ్ళీ ఈ చికెన్ అంతా కట్ చేసినాక ఈ మొద్దునైతే ఇక ఇట్లా గీకేయాలన్నమాట ఫ్రెష్గా. ఎందుకంటే చీమలకి ఇట్లా అవుతుంది, మళ్ళీ గలీజ్గా ఉంటుంది అన్నమాట. ఈగలు అవి ఇవి వాళ్ళకుంటూ ఉంటుంది. దీన్ని గీకేసి మంచిగా ఇట్లా గీకి ఒక క్లాత్ అయితే దీని మీద తప్పాలన్నమాట. ఎందుకంటే ఈగలు వాళ్తే బాగుంటుంది కదా.
కత్తినైతే ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట. తుడవకపోతే జంగచ్చినట్టు అవుతుంది. తుడిచి నీట్గా పెడతాను నేనైతే.